విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం ₹999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. రెడ్డి గారు, మనకి నవగ్రహాలకి శాంతి చేయాలి అనేటప్పుడు గోధుమలు ఇవ్వండి, మినుములు ఇవ్వండి, నువ్వులు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి, పెసరపప్పు ఇవ్వండి, కందిపప్పు ఇవ్వండి, ఇలా మనకి నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ బిహైండ్ సైన్స్? దానము ఏమి ఇవ్వమన్నారు, ఎవరికి ఇవ్వమన్నారు చెప్పండి, నేను చెప్తాను. మినుములు పురోహితుడికి ఇవ్వండి. వెరీ గుడ్. నువ్వులు పురోహితుడికి ఇవ్వండి. వెరీ గుడ్. అది కూడా నల్ల నువ్వులు. అండ్ కందిపప్పు పురోహితుడికి. అన్ని కూడా ఇక్కడ మనకి ఏ దానమైనా పురోహితుడికి ఇవ్వండి అని చెప్పారు. నార్మల్గా ఏం చెప్తారంటే సద్బ్రాహ్మణుడికి ఇవ్వండి అంటారు. మీరు బాగా చూస్తే శాస్త్రంలో ఎక్కడైనా సరే ఒక సద్బ్రాహ్మణుడికి ఇవ్వండి అంటారు. సద్బ్రాహ్మణుడు అంటే? సద్బ్రాహ్మణుడు అంటే ఏంటంటే అండి, బ్రాహ్మణులకి కొన్ని రకాలటువంటి పనులు అప్పచెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా వ్యవసాయం చేయడము, వ్యాపారం చేయడం లాంటివి చేస్తే ఈ లోకం యొక్క కొన్ని విషయాల మీద, అంటే ఎలా ఉంటాయంటే చెడు ప్రభావం ఏదో ఉంటుందో దాన్ని పోరాడటానికి కానీ, ఓకేనా, దాని గురించి మంచి చేయడానికి కానీ, లేదంటే దేవుడికి సంబంధించిన విషయాలు చెప్పడానికి కానీ, జ్ఞానాన్ని పంచడానికి కానీ ఒకరు ఉండరు. కాబట్టి ఒక వ్యవస్థ తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళకు జ్ఞానం ఉండాలి అంటే వీళ్ళకి ఈ వేదాలు కానీ ఏదైనా సరే ఒకటి తీసుకొని ఒకటి చెప్పితే, అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఎవడు ఏం చెప్పలేదు అనుకోండి, నేను ఎలా వెళ్తే నాకు తెలియదు. ఒక దిశ నిర్దేశించేవాడు తెలియదు, మంచి చెడు చెప్పేవాడు తెలియదు. నాకు చెప్పేవాళ్ళు ఒకరు కావాలి, ఎవరో ఒకరు కావాలి. ఓకేనా, వాళ్ళనే మనము అప్పట్లో బ్రాహ్మణుడు అన్నాం. ఓకేనా, బ్రాహ్మణ అంటే కులం కాదు. అక్కడ దాని ప్రకారంగా తీసుకుంటే నాలెడ్జ్ గెయిన్డ్ పర్సన్. ఎస్, అంటే జ్ఞాని మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటే కనుక వాళ్ళు ఎవరిని చెడు కోరుకోరు కూడా. ఓకే, వీడు నాశనం వాళ్ళు నాశనం అనరు. వాళ్ళు ఏమంటారు సార్, నువ్వు బాగుండాలి అంటారు. మీరు గుడికి వెళ్తే ఏంటంటే లోక సంస్థ సుఖినో భవంతు అనేది అంటారు. లేదా మీరు గుడికి వెళ్ళారనుకోండి, మీరు నమస్తే ఏ చేసేసి నమస్కారం స్వామి ఏదైనా అన్నారనుకోండి, మీరు బాగుండాలని మీకు ఏదో ఆశీర్వచనం ఇస్తారు. అంటే వాళ్ళ నోటి నుండి ఎప్పుడు ఆశీర్వచనమే రావాలి, వాళ్ళ నోటి నుండి మంచే రావాలి, చెడు రాకూడదు. ఓకేనా అండి. అంటే ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మాటలు చెప్పాలి, మనకు మంచి దారిలో చూపించాలి అనే దానికోసమని. అది ఎవడు పడితే వాడు చెప్పగలరా అంటే కాదు, అంటే దాని గురించి తెలిసి ఉండాలి. అనుభవపూర్వకంగా ఎవరైతే రాశారో చెప్పారో ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా రాసినటువంటివి మనకు చెప్పగలగాలి. అంటే రాయటం చదవడం వచ్చిన వాళ్ళు ఎవరో ఉండాలి, కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళు చెప్పాలి. అలాగా అప్పుడు బ్రాహ్మణులకు అది ఉండేదండి. ఇక్కడ అందులో సద్బ్రాహ్మణుడు అనేది అంటే సత్ అంటే మంచి, సత్పురుషులు అంటే మంచి పురుషులు అంటే గొప్ప వాళ్ళు అనుకోండి. మంచి వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఒకరిని కడుపు కొట్టకూడదు. ఓకేనండి, చెడు పనులు చేయకూడదు, చెడు అని చెప్పుకునేటువంటి సొసైటీలో ఉన్నటువంటి చేయకూడదని ఉన్నాయి, వాళ్ళని సద్బ్రాహ్మణులు. ఓకే, అది కాన్సెప్ట్. నార్మల్గా ఏ శాస్త్రం తీసుకున్నా, రెమెడీస్ తీసుకున్నా కూడా మీరు ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అని ఏమంటారంటే ఒక సద్బ్రాహ్మణుడికి గోదానం ఇచ్చేసేయండి, లేదంటే ఇంకేదో ఇచ్చేసేయండి అంటారు. అయితే ఈ వ్యవస్థలో ఏం జరిగిందంటే అండి, వాళ్ళ పూజలు పునస్కారాలు చేసుకుంటూ వాళ్ళు హోమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి భత్యం ఏమైతే ఉంటుందో, అంటే వాళ్ళకి వచ్చేటువంటి ఇది ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది అనుకోండి, చాలా తక్కువ ఉంటుందండి. చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, వాళ్ళు పేదరికంగానే ఉంటుంది చాలామంది. కాబట్టి ఏం చేయాలంటే నా కోసము లేదంటే ఈ సొసైటీ కోసం వాళ్ళు పాటుపడతారు కాబట్టి, ఓకేనా, వాళ్ళు పేదరికంగా ఉండి వాళ్ళు బాధపడుతూ మనం గొప్పలం అయితే మనం బాగుంటుందా? తప్పు కదా అది. వాళ్ళు పూజలు చేస్తే నా కోసమే, హోమం చేస్తే నా కోసమే, నేను బాగుండాలి, లోకం బాగుండాలని చేసినప్పుడు వాళ్ళు కూడా బాగుండాలి కదా. కాబట్టి ఏం చెప్తారంటే నువ్వు దానం ఇవ్వవయ్యా అంటారు. ఎవరికి ఇవ్వాలి? నీ దగ్గర స్తోమత ఉంది, ఎవరికి ఇవ్వాలి? పేదవాడికి ఇవ్వాలి. కానీ డాడీ పేదవాడికి అని చెప్పడం కంటే కూడా ఏం చెప్తారంటే వీళ్ళు లోకాని కోసం ఏదో చేస్తున్నారు కాబట్టి, మన కోసం బాగుండాలని చేస్తున్నారు కాబట్టి ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చేవయ్యా. ఓకే, దానం గురించి మీరు ఇలా చెప్పారు. మరి కందిపప్పు ఇవ్వండి, కందులు ఇవ్వండి, మినుములు ఇవ్వండి, ఇలా ఇప్పుడు నీకు ఈ గ్రహం బాగాలేదా, ఈ గ్రహానికి సంబంధించి మినుములు ఇవ్వు, శనీశ్వరుడు బాగాలేదా నల్ల నువ్వులు ఇవ్వు, గురుడు బాగాలేదా గోధుమలు ఇవ్వు, ఇట్లా చెప్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ ఈ సైన్స్ ఏంటి, ఈ బిహైండ్ సైన్స్ ఏంటి? ఒక్కొక్క గ్రహానికి వాటికి ఉన్నటువంటి కలర్ ఆపాదించేటువంటి కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కావచ్చు, దాని మనస్తత్వాన్ని బట్టి కావచ్చు, మన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రకాల దినుసుల్ని వాటికి ఆపాదించారు. ఓకే
ఓకేనా అండి, తప్పని కాదు, ఆపాదించేశారు. దీనికి ఇది ఓకేనా అండి. ఇప్పుడు శ్మశానకాళి అని ఉన్నారు, దేవత ఉన్నారు. శ్మశానకాళిని సాధన చేసే వాళ్ళు బ్లాకే వేసుకోవాలి. ఎందుకు అంటే శ్మశానకాళికి బ్లాక్ ఇష్టం కాబట్టి మీరు బ్లాక్ వేసుకోండి అని చెప్పేశారు. ఏ రోజన్నా దేవత చెప్పిందా అండి ఎవరికన్నా నాకు బ్లాక్ ఇష్టం అని? పెద్దవాడు చెప్పాడు కదా, నేను నమ్మాను, చేశాను. ఓకేనా. మహానుభావుడు కానీ ఏమని చెప్పాడంటే, దేవుణ్ణి మీరు ఎలా నమ్ముతారండి, దేవుడు ఉన్నాడు మీరు చూసారా అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేనైతే చూడలేదయ్యా, నిజం, కానీ నా తండ్రి చెప్పాడు, లేదా నా గురువు చెప్పాడు. అంటే వాళ్ళకేం తెలుసు, వాళ్ళ గురువు చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే నమ్మకం వస్తూ వచ్చింది మనకి. దాని గురించి ఏం చెప్పాడంటే, ఊరి చివరంట ఒక కుక్క అరిచిందంట. ఆ కుక్క అరిచింది కాబట్టి ఊరిలో ఉన్న కుక్క కూడా అరిచేసిందంట. ఏంటంటే నిజానికి కుక్క ఏం చూడలేదు, ఊరి బయటన కుక్క అరిచింది కాబట్టి దాని మీద నమ్మకం అంట. ఏం తెలుసా, అది అరిచిందంటే అక్కడ ఏదో ఉంటుందని, దొంగ వాళ్ళు లేదంటే ఇంకొకరు వస్తున్నారు, అన్నోన్ పర్సన్స్ ఎవరో వస్తున్నారు, ఏదో ఒక శక్తి ఏదో వస్తుందని నమ్మకం అంట. ఆ నమ్మకం కుక్క అరుస్తుందంట. ఈ కుక్క అరిస్తే యజమాని లేస్తాడు, లేస్తే ఓకేనండి అప్రమత్తం అవుతారు. ఓకే. అంటే ఆ అరిచిన కుక్క ఎవరితో ఉందో మన పూర్వీకులు మహానుభావులు వాళ్ళు ఏదో చూశారు, వాళ్ళు ఎవరో చూశారు, వాళ్ళు చూసి అరిచిన తర్వాత వీళ్ళు నమ్మకంతో పాటించారు. అలాగే దినుసులైనా కానీ ఆచార వ్యవహారాలైనా సరే ఒక మహానుభావులు గొప్ప వాళ్ళు ఎవరో సరే వాళ్ళు చూసి ఉంటారు, చూసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వస్తూ ఉంటుంది. ఓకేనా. ఆయుర్వేదం అలా వచ్చింది, మీరు బాగా చూసుకోండి. కావాలంటే ఆయుర్వేదం ఏం తెలుసా, ప్రతి దానిని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చారు. అవును, మనకు కూడా అదే. ఇప్పుడు ఈ దినుసుల్లో కూడా అదే ఉంటుంది. ఏంటంటే ఒక్కో దానికి ఒక ఆపాదించారు. అయితే ఈ ఆపాదించడానికి వాళ్ళ సైన్స్ ఏమైనా ఉండొచ్చు, నిజమైన సైన్స్ ఏంటి తెలుసా అండి, మీరు చెప్పారు కదా, ఈ దినుసులన్నింటినీ మనం తింటామా పడేస్తామా? తింటాం. ఖచ్చితంగా తింటామా? ఖచ్చితంగా తింటాం కదా. ఖచ్చితంగా తిన్నప్పుడు మీరేంటంటే ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క దినిసిస్తే ఆ పురోహితుడు కానీ ఆ సద్బ్రాహ్మణుడు కానీ వాళ్ళ కుటుంబం చేసుకొని తింటారు. వాళ్ళు పడేస్తారా? పడేయరు, వాళ్ళు తింటారు వాళ్ళు. ఓకేనండి. నువ్వులు అనుకోండి, నువ్వులు బెల్లం కలుపుకొని వాళ్ళు చేసుకుని తింటే కనుక వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటారు, ఐరన్ బాగా వస్తుంది ఏదని చెప్తారు మనకు. చెప్తున్నారు నార్మల్గా. దినుసులు అనుకోండి ఏదైనా సరే, మినుములు అనుకోండి, మినుములతో ఏదైనా సరే గారెలో ఏంటంటే ఇంకోటి చేసుకొని తింటారు వాళ్ళు. ఓకే. కందిపప్పు ఏం చెప్పినా సరే వాళ్ళు వంటలు వాడుకొని తింటారు, అంటే కడుపుని నింపుకుంటారు వాళ్ళు. ఓకేనండి. మీరు కడుపు నింపటం కోసమని డైరెక్ట్గా ఏదో చెప్తే కాదు కాబట్టి దానికి ఒక శాస్త్రము పెద్దవాళ్ళు చెప్పారు, అందులో కూడా సైన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏదో నమ్మి ఉంటారు, నమ్మిన దాని ప్రకారం చెప్తారు. ఒక వస్తువు ఇవ్వండి, మరి మహానుభావులు గురువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పండ్లు తీసుకెళ్ళండి అని ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు మనలాగా వండిన ఆహారం కానీ లేదంటే ఇంకొక రకమైన ఆహారం కానీ వాళ్ళు భుజించరు. వాళ్ళకి ఎక్కువగా ఫలాల మీద ఆధారపడతారు, ఎక్కువగా అంటే భోజనం చేస్తారు. కాబట్టి మనం వాళ్ళు ఏం తింటారో అది ఇస్తే మనకు మంచిది కదా, కానీ వాళ్ళు తినేది తీసుకెళ్తే ఏం చేసుకుంటారు వాళ్ళు? కాబట్టి వాళ్ళకి ఫలాలు ఏమంటారు. అలాగే ఈ సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో లేదంటే పురోహితులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు వాళ్ళు శాస్త్రం చెప్పారు కాబట్టి ఓకే అండి. నేనేమంటానంటే బ్రాహ్మణులకు ఇవ్వండి, వాళ్ళతో పాటు నిరుపేద ఎవరంటే వాళ్ళకు కూడా ఇవ్వండి, తీసుకునేటువంటి ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ దానంలో ఒక లాజిక్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ దానికి కావాల్సినటువంటి కర్మలు చేసుకుంటారు, వీళ్ళు చేసుకోలేరు అంటారు. కానీ నిజానికి ఏంటంటే అవి ఇవ్వకుంటే ఇంకోటి ఇవ్వండి, ఏదైనా సరే ఇవ్వండి, వాడి కడుపు నింపండి, వాడి ఆకలి తీర్చండి. ఓకే. దానంలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఎదుటివాడికి సాయం చేయడం తప్ప ఇంకా వేరేది ఏం లేదండి. ఫస్ట్ థింగ్ అంటే ఎదుటివాడికి సాయం చేయాలి. తద్వారా మీరు సాయం చేయడం ద్వారా ఆ భగవంతుడైనా సరే, ఆ విశ్వమైనా సరే మీకు కొన్ని వందల రెట్లు డబ్బులు ఖచ్చితంగా ఇస్తుంది. మీరు భోజనం ఇచ్చారనుకోండి, భోజనం ఖచ్చితంగా వస్తుంది, డబ్బులు వస్తుంది. ఓకేనండి. మీ సంపదలు వస్తాయి. అది దానంలో ఉన్నటువంటి సైన్స్, బిహైండ్ సైన్స్. అది ఆలోచించాలి మనం. అంతే తప్ప ఈ దినుసుకే ఇన్ని కేజీలకే లిమిట్ లేంటి, ఇన్ని దానికి లిమిట్ పెట్టుకోకండి. ఖచ్చితంగా మీకు శక్తి ఉందని. ఇప్పుడు నేను తర్వాత అదే అడుగుతాను, కేజీ పావు ఇవ్వండి, అర కేజీ ఇవ్వండి, పావు కేజీ ఇవ్వండి అంటారు. అది ఎందుకంటే ఒకటి చెప్పలేదు అనుకోండి, నేను ఎన్ని ఇవ్వాలని చెప్పలేదు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియాలి కదా. కాబట్టి ఏం చెప్పంటే ఒక కిలో పావు ఇచ్చేయండి అనుకోండి, ఖచ్చితంగా ఇస్తారు మీకు గ్యారంటీగా. లేదనుకోండి చాలామంది ఏం తెలుసా, ఆ పిడికిడి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు. నిజంగా చెప్తున్నానండి, దానం ఇవ్వమన్నారండి, శాస్త్రం కోసం చెప్పారు కాబట్టి పిడికలు ఇస్తారు కంపల్సరీ. ఇప్పటికీ ఉన్నారు. ఏం తెలుసా, వాళ్ళు ఏం చెప్పారండి, జస్ట్ ఇవ్వమన్నారండి, పిడికలు ఇస్తారు. మీరు ఆ పిడికలు వాడికి ఏమవుతుంది, కనీసం ఒక కిలో బావు అనుకోండి, 2 పూటలు వండుకొని తింటారు వాళ్ళు, కడుపుండా తింటారు వాళ్ళు. అంతే అండి సైన్స్. దానం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.